Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. మీ విషయానికి వచ్చేసరికి ఒక 4-5 ఉన్నాయి. అంటే ఏంటి ఇవన్నీ మీరు నిజంగా సాధన చేశారా, నేర్చుకున్నారా? వేదంలోనే సమూలం మన భారతదేశంలోని ఆచారాలు. ఇందులో 4 వేదాలు మనకి ముఖ్యంగా. విష్ణువుకి శివునికి భేదం లేదు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ శాస్త్రాలు అంటారు. ఇందులో మీరు ముఖ్యంగా అన్ని ఆచరించారా సాధనలు? ఓన్లీ మీరు ఆ నీళ్ళల్లో ఉండేది ఒక్కటేనా ఆచరించింది? నేను నీళ్ళ మీద ఉండేది, అదైన తర్వాత గుహల్లో తపస్సు చేసేటువంటిది. ఇలాగా అమ్మవారు శ్మశానంలో ఉండి అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అమ్మవారు కూడా శ్మశానంలో ఉంటుంది. అవును, ఎప్పుడు 2 శక్తులు ఉన్నాయి మన ప్రపంచంలో, ఇడీ బ్రహ్మాండంలో, స్త్రీ పురుషుడు. ఎందుకు ఆ శ్మశానంలో ఉంటుంది అంటే, మన హిందూ సనాతన ధర్మంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయంటే ఊహకు కూడా అందదు. అవన్నీ ప్రజలకు ఉపయోగపడేవా? మీరు చేయటం వల్ల మీకు ఉపయోగపడేవా? అసలు సమాజానికి ఉపయోగమా వాటి వల్ల? ఉపకారం కోసమే, సమాజం ఉద్ధారం కోసమే ఈ విద్యలన్నీ. మనకి కొట్టేది ఎవరికి కనపడదు, కానీ జనాల కళ్ళకి కనపడదు, ఆయన కనపడుతుంది. పిశాచి వల్లే అని చెప్పి ఎలా చెప్పగలరు? మనస్సుని పట్టేదే ఇవన్నీ. ఈ మంత్రశాస్త్రమే సైకాలజీ. మననాత్ జాయతే ఇది మంత్రః. భూత, ప్రేత, పిశాచ, యక్ష, యమదూత, శాకిని, ఢాకిని ఇవన్నీ లేకుంటే పెద్దవాళ్ళు చెప్తారా, రాస్తారా? ఈ మంత్ర, ముద్ర, మైదున, మత్స్య, మాంసాలని ఖచ్చితంగా చెప్పారు పంచమకార స్థితి అని. ఒక పక్కన ఇది తినేస్తా, ఇది చేస్తా, నేను మధ్య మాంసం, మందు ఇవన్నీ పెడతా, పూజల్లో పెడతా, నువ్వు వేద మంత్రాలు చెప్పుకొని ఇవి పెట్టుకుంటే కానీ ఇన్ని అపారమైన ఇప్పుడు హాని చేసింది నేను చూసినట్టుగా. ఇవన్నీ తెలిసింటేనే ఆ మహావిద్య అయ్యేది. అంటే ఏదో ఒక ఉపయోగం లేదే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటారు? ఒక వ్యక్తికి స్వార్థం ఉంటుంది, కొంతమందికి వ్యామోహం ఉంటుంది. అది డబ్బుల పట్ల కావచ్చు, ఇన్నితర ఇది కావచ్చు. ఉన్న విద్య ఉండేలాగే చూసుకోవాలి, లేనివన్నీ చేయకూడదు, చెప్పకూడదు. అందుకే నేను ఖండిస్తా అన్నా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యాభూషణ్, యజుర్వేద, శైవాగమ, జ్యోతిష్య, తాంత్రిక విద్వాన్ డాక్టర్ సందీప్ శర్మ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నానండి, సంతోషం అండి. పిలవగానే మా కోసం అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు ముందుగా మీరు పిలవగానే వచ్చినందుకు. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీ గురించి విన్నప్పుడు ఇటు వేదం, తంత్రం, జ్యోతిష్యం ఇలా రకరకాలుగా, అంటే ఎవరిని తీసుకున్నా కూడా ఒక వేదంలోంచి యజుర్వేదము, సామవేదము అట్లా ఒక పండితులు, లేదు అని అంటే ఒక జ్యోతిష్యము, ఏదో ఒకటి ఉంటుంది స్పెసిఫిక్గా వాళ్ళకంటూ ఒక బిరుదు, వాళ్ళు చదివిన వేదాన్ని బట్టి. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఒక 4-5 ఉన్నాయి. అంటే ఏంటి ఇవన్నీ మీరు నిజంగా సాధన చేశారా, నేర్చుకున్నారా, ఏంటి ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుందామండి. ముందుగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శారదా శారదాం భోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. నారాయణం పద్మభౌం వసిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతాస్య శిష్యం శ్రీశంకరాచార్య మతాస్య పద్మపాదంచ హస్తాం మలకంచ శిష్యం తం తోటకం వార్తికారమన్యమస్మద్గురుం సందతమానతోస్మి. శ్రీ గురుభ్యో నమః. విశేషంగా వేదంలోనే సమూలం మన భారతదేశంలోని ఆచారాలు, పద్ధతులు, పూజా అర్చనాది, దేవాలయాల్లో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇందులో 4 వేదాలు మనకి ముఖ్యంగా. వేదంలో యజుర్వేదం అనేది మా యొక్క గోత్రంలో ఉన్నటువంటిది. మేము యజుశాఖని అధ్యయనం చేసేటువంటిది. అందువలన శాఖ మాది యజుర్వేదం కాబట్టి యజుర్వేదం చదువుకున్నాము. ఇది ఒక ప్రాస ఎలా ఉంటుందంటే, ఓం ఇషేత్వోర్జేత్వా వాయవస్తోపాయవస్తదేవోవస్తవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయద్వమగ్నియాదేవ భాగవూర్జస్వతే పయస్వతే ప్రజావతీరణమీవా అయక్ష్మామావస్తేన ఈశతమాగశకంసో రుద్రస్య హేతిః పరివోర్ణక్తధ్రువా అస్మిన్ గోపతో స్యాత భక్వీర్యజమానస్య పశూన్ పాహి. ఇది యజుర్వేదంలో వచ్చేటువంటి ముఖ్యమైన అనువాకం, మొదటి అనువాకం. వేదాలన్నీ అనువాకము అంటే
స్టార్ట్ అవ్వడం, ఓకే, ప్రారంభంతో ఇలాగవుతుంది యజుర్వేదం అన్నటువంటిది. యజుర్వేదంలో ముఖ్యంగా పశుపాలన విద్యలు, ధనుర్విద్య, హోమపు, యజ్ఞము, యాగాలు చేసేటువంటిది, అదేవిధంగానే యుద్ధానికి సంబంధించినవి, యజ్ఞ యాగాలకు సంబంధించినవి, పాలనకు సంబంధించిన విశేషాలు ఇందులో మనకి యజుర్వేదంలో మూలంగా ఉంటాయి. అది నేను చదువుకున్నాను. అదైన తర్వాత జ్యోతిష్యం, విశేషంగా ఒక మనిషి ఒకే విధంగా ఉండలేడు. దానికి కారణకర్తలు ఎవరు అంటే ఈశ్వరుడే చెప్పినట్టుగా, పరమేశ్వరుడే చెప్పినట్టుగా నవగ్రహాలు అనేవి ఉన్నాయి మనకి. ఈ నవగ్రహాలు మనకి పైనే కాకుండా మనకి సూర్య, చంద్ర, బుధ, గురు, బృహస్పతి ఇలాగా 9 నవగ్రహాలు. అందులో మనకి 7 రోజులుగాను మనకి సోమవారము, మంగళవారము, బుధవారం అనేటువంటిది నవగ్రహాల పేర్లతోనే ఉన్నాయి. మనిషి యొక్క చలన వలనాలు ఎలా మార్పాటవుతాయి, ఎలా అవుతాయి అనేది బేసిస్ ఆఫ్ దిస్ 12 రాశుల మీద ఏ నవగ్రహం, ఏ గ్రహం ఉన్నది, దాని ప్రభావంతో పాటు నడిచేటువంటి జీవన క్రియ. అందువలన ఇది ఏమంటే జ్యోతిష్యం అనేది విశేషమైనటువంటి శక్తి కలిగి అంటే తెలుస్తుంది అన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అయ్యేటువంటి దాన్ని ఇందులో సూచిస్తుంది, మ్యాప్ లాగా. సో ఆ విద్య నేను చదువుకున్నాను. అదే విధంగానే అర్చకత్వం, ఇప్పుడు దేవాలయాల్లో ఉన్నటువంటిది ఎన్నో దేవాలయాలు మనకి వేల సంఖ్యలో మనకి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఆగమ శాస్త్రం అనేది ఇప్పుడు శ్రీ విద్య అంటే అమ్మవారి దుర్గా అమ్మవారిని పూజ చేసేటువంటిది, కామాక్షి అమ్మవారిని పూజ చేసేటువంటిది, స్త్రీకి సంబంధించిన పద్ధతి, పూజా పద్ధతి. అదే విధంగానే శివుడికి పూజ చేసేటువంటి పద్ధతి, అందులో శైవాగమం అని. ఈ పద్ధతులని ప్రకారంగా ఆగమాలు ఉన్నాయి. 3 ఆగమాలు ఉన్నాయి. ఒకటి శైవాగమము, పాంచరాత్రాగమము, తంత్రాగమము అని 3 రకాలుగా ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. వ్యత్యాసం ఏంటండి ఈ 3 ఆగమలకి? శైవాగమం అంటే శైవం మీకు అందులో తెలుస్తుంది, శివుడు శివ పరబ్రహ్మ స్వరూపము అని. ఈ శైవులు ఎలాగా, శైవాచారం ఏంటి అంటే నారాయణునికి అంటే విష్ణువుకి శివునికి భేదం లేదు. రెండు శివుణ్ణి అదే విధంగానే నారాయణ్ని కూడా ఆరాధన చేస్తారంట. ఈ విచారానికి వస్తే మనకి శైవులు ఎలాగంటే శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని ఒక అనుభవం. శివుడి హృదయంలో నారాయణ ఉంటాడు, నారాయణ హృదయంలో శివుడు ఉంటాడు. భేదభావం ఏం లేదు. ఇంకొక విశేషత, శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శంకరాయ నమః ఇలా చెప్తారన్నమాట. ఈశ్వరుని శివాలయం వెళ్ళినప్పుడు నారాయణ అని మనసులో అనుకోవాలంటే హృదయాన్ని భావించాలి, ఓం నమో నారాయణాయ అని చెప్పుకోవాలండి. నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు, విష్ణు దేవాలయాలకు వెళ్ళినప్పుడు శివుని ప్రార్థన చేయాలి, ఓం నమ శివాయ అనాలంట. అప్పుడు భగవంతుడు ప్రీతికరమవుతాడు. అంటే అలా చేస్తేనే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరిని తలుచుకుంటేనే. భేదం లేదు. మనిషి ఏ శక్తి అయినప్పటికీ కూడా అందులో ఏమీ భేదం లేదు అన్నట్టు. ఇలాగా శైవ పద్ధతిలో ఈ విధమైనటువంటిది విశేషం ఉంటుంది, భేదభావం. పాంచరాత్రాగమము అది ఎలాగంటే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసేటువంటిది ప్రత్యేకించి. ఇప్పుడు శైవంలో ఏమవుతుంది, గణపతిని ఆరాధిస్తారు. పంచరత్ర ఆగమంలో అందులో ఏమంటే గణపతి విశ్వక్సేనుడిని ఆవాహన, గరుడ విశ్వక్సేన ఆరాధన చేస్తారు. అదే విధంగా వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసేటు నామాలు పెట్టుకొని ఉంటారు. నిలువు నామాలు, తొలి పూజ అంటున్నారా, నిలువు నామాలు పెట్టుకుంటారు. ఈ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ శైవులు చేసేది నందీశ్వరుడు, అయిన తర్వాత గణపతి ముఖ్యంగా మొదటిది. అలాగా ఆ పద్ధతిలో ఏముండదు, విశ్వక్సేనుడు ఉంటాడు. దాని పంచరాత్రాగము మంత్రాలు ఒకటే అయినప్పటికీ పద్ధతి వేరే, పద్ధతి క్రియ అని చెప్తుంది. ఇంకా తంత్రాగమం అంటే తాంత్రిక క్రియ, తంత్రం చేసే సాధన, అటసాధన అని చెప్తారు కదా, ఆ విధంగా అందులో విభిన్నమైనటువంటి వేరే ఆయామాలు పరిక్రమాలు ఉంటాయి. సో ఇలాగా 3 ఆగమాలు అనేటువంటి సిద్ధాంతంగా మనకి ఉన్నాయి. అంటే పూజా పద్ధతుల్ని ఆగమ శాస్త్రం అని అంటారు, ఆగమ శాస్త్రాలు అంటారు. ఇప్పుడు ఒక్కొక్కటి మీరు ఇది నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది సుమారుగా? 6 సంవత్సరాలు వేదం వేదానికి 6 సంవత్సరాలు పట్టింది. ఇంకా వేదము ప్రయోగం అంటే అగ్నిముఖం చేసేది పుణ్యాహం నుంచి ప్రారంభం అవుతుంది. ఒక ప్రతిష్ట అంటే దేవతా ప్రతిష్ట అంటే మొదటిగా పుణ్యాహం అంటే భూశుద్ధి, ఆత్మశుద్ధి,
స్థల శుద్ధి కోసమై మనము గంగా జలాన్ని అయిన తర్వాత ఒక 2 కలశాలను పెట్టుకొని ఆ కలశంలోకి గోమూత్రాన్ని అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలను కలశం ప్రభావం చేసుకొని అందులో వేసుకొని కలశం ప్రతిష్ఠ చేసి వాస్తు పురుషుని వరుణని ఆవాహన చేసేది ఉంటుంది. తత్వాయామి బ్రహ్మణ వందమాన సదాశా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బౌద్ధిర్షకం సమాన ఆయు ప్రమోషీః. ఒక కలశంలో అస్మిన్ కలశే వరుణమావాహయామి స్థాపయామి, వరుణ్ణి స్థాపన చేసేటువంటి. ఇంకొక కలశంలో వాస్తో ఓష్పదే ప్రతిజానే యస్మాన్ స్వావేశో అనమేవ భవానః యత్వేమహే ప్రతితన్నో జ్వశ్వశన్న ఏది ద్విపదేశం చతుష్పదే. ఇంకొక కలశంలో వాస్తు పురుషమావాహయామి స్థాపయామి. ఈ రెండింటిని వాస్తువుని పూజ చేసిన తర్వాత దాన్ని శుద్ధీకరణం చేసేటువంటి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ప్రయోగ పాఠం. నాంది అదైన తర్వాత నాంది పితృదేవతల్ని ఆవాహన చేసేటువంటిది. అందుకే మనం ఏంటంటే పండుగలు ఉన్నప్పుడు, విశేషమైన పండుగలు ఉన్నప్పుడు మనము తోరణం కడతాం. తోరణం ఎందుకు కడతామంటే ఆ దేవతలు పితృదేవతలు వస్తారు అని. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, సప్తమాతృకలు, అదే విధంగానే మన పూర్వీకులు కాలమైనటువంటి వాళ్ళు ఆ లోకం నుంచి మనకి ఆ లోకం నుంచి తోరణము పచ్చదనం కనపడినప్పుడు ఆ దేవతలు వస్తారు. దాన్ని ఆవాహన చేసేటువంటిది నాంది అని, కలశ ప్రతిష్ఠ అని. ఇలాంటిది ప్రయోగం నేర్చుకోవాలి. ఆ ప్రయోగం నేను చిన్నప్పటితోనే మంత్రంతో పాటు మా గురువు గారు ఇది కూడా నేర్పించారు అనమాట. సత్యనారాయణ అంటే నేను వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. మాకి శంకర మఠం ఉండేది. పూజలు ఏం చేసేది కాదు అక్కడ. అంతా ప్రభావం అంతా డబ్బులు లేకుండా ఉండే అప్పుడు. అంతా అందరూ చందాలు వేసుకుని కట్టినది. పురోహితుని పెట్టే కూడా సామర్థ్యం లేని వల్ల నన్ను మా గురువు గారు మా నాన్నగారు చెప్పారు వెళ్ళి పూజ చేసుకున్నాం. రోజు వెళ్ళడము, అభిషేకం చేయడము ఈశ్వరునికి. అలా ఎలా మనకి శంకర మఠం ఎలాగుంటుందంటే గణపతి శివుడు, కింద గణపతి ఉంటారు, పైన శివుడు ఉంటారు. అటుపక్క వెళ్తే శారదా అమ్మవారు పైన ఉంటుంది, శంకరాచార్యులు కింద ఉంటారు. మళ్ళీ అటు సైడ్ వెళ్తే గాయత్రీదేవి ఉంటుంది. రోజు వెళ్ళడం, నేను అభిషేకం చేసి రావడము. నా శ్రద్ధ చూసి మా గురుగారు పాట నేర్పిస్తాను అని శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తం లాగా ఆ సూక్తాలు, ఇంకా అయిన తర్వాత రుద్రం అని పాఠం స్టార్ట్ అయింది, శురువైంది. అదే విధంగానే ఇంక కార్యక్రమాలు పిలుచుకొని వెళ్ళేవారు అన్నమాట. ఇక ఆ గణపతి చతుర్థి అంటే వ్రతానికి గణపతి వ్రతం చేయించేది, సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది, గృహ ప్రవేశాలు చేసేది. సో అప్పటి నుంచి ప్రయోగం అనేది నాకు వచ్చేసింది అనమాట. అంటే ప్రయోగం అంటే ఒక విద్యను నేర్చుకోవడం అంతే, చేపించడం. అది నెగిటివ్ ఏం కాదు. చేర్పించడం. ఇప్పుడు పురోహితులు మేము కూర్చొని చేపిస్తాం, ఆచరణం చేయండి, సంకల్పం చేయండి. సో దాన్ని చేపించేదాన్ని ప్రయోగం అని అంటారు. ప్రయోగ పాఠం అని అంటారు. చాలా విధానం ఉంది, చాలా ప్రయోగాలు ప్రతిష్ట వరకు ఉన్నాయి. సో అలాగా అది వచ్చింది. ఇంకా పౌరోహితము అలాగే. పౌరోహితం మేజర్ గా నేను చేసేటువంటిది, పౌరోహితంలోనే ఉన్నా నేను. అంటే అందరూ అన్ని విద్యలు నేర్చుకోవచ్చా? అందరూ అర్హులేనా? అందరూ అర్హులే. సామర్థ్యం పట్ల, ఆయన సామర్థ్యం పట్ల అది నేర్చుకోవడం ఇంకోటి జరుగుతుంది. ఎలా తెలుస్తుంది అంటే ఒక గురువుకి శిష్యుడి సామర్థ్యము ఇది అని చెప్పి, తను నేర్చుకోగలడు అని చెప్పి? ఇప్పుడు ఎలాగంటే దీక్ష, వాళ్ళ తీక్ష్ణత వేరు విధంగా ఉంటుంది. నేను ఈ మంత్ర విద్యలు నేర్చుకోవాలంటే తీక్ష్ణంగా ఆహార పద్ధతులు, అయిన తర్వాత విభిన్నమైనటువంటి అలవాట్లు, అదైన తర్వాత ఇక్కడ మనకి భయం లేకుండా ఒక నిష్ఠ పట్ల భగవతి ప్రసన్నమైనంత వరకు నా ప్రాణమే పోని, జీవమే ఆమె ఇచ్చింది నాకు జీవము, పుట్టుకతో నేనేం తీసుకొని రాలే, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలే, మనకు వచ్చేదన్నీ పుట్టుకతో ఏం తీసుకుని రాలి కాబట్టి ఏది వచ్చినా వాట్ ఎవర్ థింగ్ కమ్స్ అది మనకి భగవతి ఇచ్చింది అనే భావంతో అహమిత్యే విభావయేత్ భవాని, నేనే భవాని, నాలో ఉండే మా ఆత్మశక్తి, మనోబలము, బుద్ధి అంతా కూడా భగవతి ఇచ్చింది, ఆమె నాకే సాక్షాత్కారం కావాలి, యాక్టివ్ కావాలి. ఆ తీక్ష్ణం మీద వెళ్తుందన్నమాట. ఆ సాధన అనేది, ఆ పట్టుదల అంటారు కదా, పట్టుదల మీద విద్యలన్నీ కూడా సాధనలోకి వస్తాయి. ఎవరెవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే నిజంగా సాధన చేస్తే అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందంటారా? సాక్షాత్కారం ఖచ్చితంగా. మీకు జరిగిందా? జరిగింది. మేము జలస్తంభన అనే ప్రక్రియ చేస్తాం. జలస్తంభన ప్రక్రియ అనేది పంచభూతాలని మీరి, అంటే ఒక రకమైనటువంటి స్థితి. నీళ్ళ మీద తేలుతూ దీపాన్ని ఎద మీద పెట్టుకొని అమ్మవారి స్మరిస్తా వస్తే, ఆ జ్యోతిని చూస్తా వస్తే అమ్మవారు ఎలా ఉంటుందంటే జ్యోతి స్వరూపంలో ఉంది. ఆమె ప్రతి ఒక్కటి ఆమె అయింది, అణువు నుంచి అనంతం వరకు ఆమె శక్తే. మనకి కాళీ తెలుసు మీకు, ఎలా విభిన్నమైన ప్రచండమైన ఉంటుందో
అలాంటిది అమ్మవారు బాలా త్రిపుర సుందరి, చిన్న పిల్లలాగా కూడా ఉంటుంది. అంటే అమ్మవారు అన్ని స్వరూపాలు ఆ శక్తి, శక్తి అనేది శక్తి. అమ్మవారిని ధ్యానించినప్పుడు అమ్మవారు అక్కడికి తీసుకొని వెళ్ళి సాక్షాత్కారం అందులో జరుగుతుంది. మనకి నాడీలు ఉన్నాయి, మనకి చక్రాలు ఉన్నాయి. 6 చక్రాల్లో మనకి మూలాధారం నుంచి బట్టి సహస్రం వరకు ఎలా ఉన్నది అనేది ఆల్రెడీ మీకు తెలిసినదే. దాని గురించి 6 చక్రాలు ఉంటాయి అనేసి చెప్పేసి ఆ మూలాధారంలో సమాధి స్థితికి వెళ్ళేటువంటి సాధ్యతలు ఎన్నో ఉన్నాయి. 2 రోజులు అలాగే నీళ్ళ మీదే ఉండిపోయింది, నాకు ప్రజ్ఞ లేకుండా అవ్వడం, అమ్మవారి సాక్షాత్కారం, నేను అనంత లోకాలని దర్శనం చేయడం కూడా సాధ్యం జరిగింది. ప్రతి ఒక్కరికి సాధన అనేది ఉంది, దాని ప్రాసెస్ నేర్చుకోవాలి. హఠ సాధన చేస్తే మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. అమ్మవారి సాక్షాత్కారం ఖచ్చితంగా జరుగుతుంది. లేకుండా ఉంటే ఇది లేదు అనేటుకుంటే మనకి కామాక్షి అమ్మవారు ఉంది, కంచి కామాక్షి అమ్మవారు ఎంత మధురం అంటే ఆమె త్రైలోక్య మోహనము. ప్రతి ఒక్కరికి నవ్వుతూనే కనపడుతుంది. ఎన్నో యుగాల నుంచి అమ్మవారు అక్కడ ఉంది. ఈశ్వర ప్రియే అని, ఈశ్వరునికి ప్రియం, ఈశ్వరుడు సమేతం అక్కడే ఉంటాడు. ఎందుకంటే అమ్మవారి శక్తి ఉంది కదా. అలాంటిది అమ్మవారు సాక్షాత్కారం జరుగుతుంది. దాన్ని చూసే ప్రభావము, దాన్ని తెలుసుకునే ప్రభావము, ఆ విద్య గురించి తెలుసుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అమ్మవారు సాక్షాత్కారం ఖచ్చితంగా అవుతుంది. మీకు ఏ వయసులో జరిగింది? నేను 2014 ఒక శివాలయంలో నేను దీక్ష చేస్తూ ఉండే. శివాలయంలో నేను తపస్సు చేస్తూ ఉంటాను. అక్కడ ఆరాధన, ఈశ్వరునికి అభిషేకం చేయడము, ఈశ్వరునికి ఆరాధన చేయడము, నీళ్ళ మీద వెళ్ళి కూర్చోవడము, ఇదే నా ఒక స్థితి. అలాగే చేసేవాడిని. ఒక్కరోజు అమ్మవారికి అర్చన చేస్తా ఉన్నాను, అమ్మవారి ధ్యాన స్థితిలో ఉన్నాను. నాకు ప్రజ్ఞ తప్పైంది, అంటే సమాధికి వెళ్ళిపోయినా నేను. మళ్ళీ కళ్ళు తీసి చూసేటప్పటికి ఎక్కడో కోట మీద ఉన్నా నేను. ఫస్ట్ మొదలుపెట్టిన దగ్గర లేదు. అరే ఎలా వచ్చినా నేను అంటే కదా ఆ అమ్మవారు పలికిందనమాట, వాణి. అమ్మవారు వాణి తెలిసింది. ఇది సిద్ధి క్రమం. ఏమని చెప్పారు? వాణి అమ్మవారిది, నేనున్నా, నేను నీకి, నాది సిద్ధి. నువ్వు అమ్మ ఇట్లా చేయి పట్టుకొని వెళ్ళిపోయినట్టు నాకు భాసమైంది. చేయి పట్టుకొని ఇట్లా పిలుచుకుంటా పోయింది అనమాట, భాసమైంది. ఆ వాణి అంటే అదే సాక్షాత్కారం జరిగింది అని. అక్కడి నుంచి ఇక్కడ నేను స్థితికి వెళ్ళి అక్కడి నుంచి పిలుచుకుని వెళ్ళి అమ్మవారు అక్కడ నాకు సాక్షాత్కారం అనేది అదే నాకే అది అనుభవం. అది అంటే ఏ సాధన వల్ల ఇప్పుడు మీరు అమ్మవారి సాక్షాత్కారం జరిగింది మీకు? నేను త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధన చేసేది, లలితా పరమేశ్వరిని, రాజరాజేశ్వరిని మంత్రంతో, అమ్మవారిని శ్రీ విద్యలో ఉండేటువంటి మంత్రంతో నేను ఆరాధన చేసేవాడిని. యంత్రం పెట్టుకొని ఆ యంత్రాన్ని కూడా ఈ నీళ్ళ మీద నేను చూపిస్తాను, అది ఆ విధంగా చేసేవాడిని. ఎప్పుడైతే పూర్తి ప్రమాణంలో అమ్మవారు నిండుతుందో అప్పుడు తీక్ష్ణమైనటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అంటే ప్రజ్ఞ ఉండదు, అన్ని చేసింటాం, ప్రజ్ఞ ఉండదు. ఆ భగవతి ఆ స్థానానికి తీసుకొని పోయి సాక్షాత్కారం జరుగుతుంది. అలా ఎన్ని సాధనలు ఉంటాయి? అంటే మీరు ఇప్పుడు జలంలో చేయడం జరిగింది, ఒక 2 రోజుల పాటు అన్నారు. అలా ఇంకా ఎన్ని సాధనలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి. హఠ సాధనలు అని వచ్చినప్పుడు చాలా విశేషంగా ఉన్నాయి. అది సమయం బట్టి ఆ విద్యలు అనేది ఉన్నాయి. ఎన్ని విధానాలు ఉన్నాయంటే చూడండి, హఠ సాధన అనేది పంచభూతాలతోనే మన శరీరం అంతా ఆవృతమైంది. అంటే మనకి ఈ నడుము నుంచి కిందకు వచ్చే భాగం అంతా కూడా జలతత్వం ఉంటుంది, దానిపైనకి మనకి అగ్నితత్వం ఉంటుంది. మనం తిన్నటువంటిది ఆహారం జఠంలో ఇది అగ్నితత్వము, జలతత్వము. అదైన తర్వాత మనలో అంటే మన సాధన నీళ్ళ మీద కూర్చొని చేసేటువంటిది ఇది ప్రధానంగా చెప్పినారు. దేవతలందరూ కూడా నీళ్ళలో ఉంటారు, నీళ్ళ మీద ఉత్పత్తి అవుతుంది. అందుకే అపోవా ఇదగం సర్వం, ఆపహ అంటే నీరు అని. ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భోద్భవత్సవరాపవోం అని. దేవతలందరూ కూడా నీళ్ళ మీదే ఉంటారని. నీళ్ళలో చేసేటువంటి సాధన ఉత్తమ సాధన. అంటే ఇక్కడి వరకు వచ్చేలా, కంఠం లాగా వచ్చేలాగా ఇది సాధన. ఇంకా తేలుతూ చేసేది అది మహావిద్య. అది